చూసిరా, రేవంత్ రెడ్డి జీవో ఇచ్చి ఒక్క రెడ్డిని కోర్టుకు పోకుండా ఆపలేకపోయాడు చూసినావా? ఎందుకంటే తోలిచ్చింది వీళ్ళే కాబట్టి. ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని కూడా కొంతమందితోటి చేయించి దాన్ని డైల్యూట్ చేయాలనేటువంటి కుట్రలో భాగంగా అగ్రవర్ణాల వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ బీసీ ప్రజలు గమనించాల్సింది, గుర్తుపెట్టుకోరి, మన బీసీలు కాకుండా ఎవడన్నా మనకు ముచ్చట చెప్తుందంటే వాని ఎజెండా వేరే ఉంటుంది, వాని ఎజెండా వేరే ఉంటుంది, 100% వేరే ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపో బయటపడుతుంది. అంతెందుకు, ఇప్పుడు అక్కడో ఇక్కడో చేస్తున్నటువంటి వాళ్ళు నన్నే అడిగిరు, ఖుద్దు ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేయరాదు ఈ సమాచార కమిషనర్కి అని చెప్పి నన్నే అడిగిరు. పేరు చెప్తే పరువు పోతుంది కానీ నన్నే అడిగిరు. ఆ రోజు నుంచి పక్కకు పెట్టినాం వాళ్ళని. ఆ రోజు నుంచి పక్కకు పెట్టినాం. వీళ్ళ ఎజెండా వేరు, వీళ్ళు జేబుల బయోడేటాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది బీసీ ఉద్యమం కాదు, వీళ్ళకి కావాల్సింది వీళ్ళ పదవులు అనేది నాకు ఆ రోజే అర్థమైంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా పక్కకు పెట్టడం జరిగింది. ఇవాళ బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీసీలంతా ఒక్కటైరు కాబట్టి ఇప్పుడు బీసీల ఓట్లు కావాలి వాళ్ళకు. బీసీల ఓట్లు కావాలంటే కోదండరామరెడ్డి గారు బాధ్యత వహించడా? ఇప్పుడు దీనికి ఏది బుట్టంగారి మాధవరెడ్డి వేసిన పిటిషన్కు బాధ్యత వహించడా? ఆయన ఎందుకు వహించడు? ఆ సామాజిక వర్గమే కదా. ఆయన వేసిన ఆయన కేసుకి ఎగనిస్ట్గా నీళ్ళు ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టిరా? అట్టెట్లా ఇస్తారు? బీసీల కోసం, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ రెడ్ లెటర్ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఖండించిర్రా? దాన్ని ఖండించరు, ఎట్టి పరిస్థితిలో ఖండించరు. సానుభూతి వ్యక్తం చేస్తుంటారు మన మీద. నీ దిక్కుమాలిన సానుభూతి మాకేమొద్దు, మీ దిక్కుమాలిన సానుభూతి మాకేమొద్దు. మీరు ఏ పార్టీలో ఉన్నా మీరంతా ఒక్కటే, మీరు ఎక్కడ ఉన్నా మీరంతా ఒక్కటే. కాబట్టి బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, బీసీ వాడు కాకుండా బీసీ ఏతరుడు ఎవడన్నా వచ్చి ఈ మూమెంట్లో జొరబడాలని చూస్తే వాడిని అనుమానించాల్సిందే, ఇంకొక ఆప్షనే లేదు. ఎందుకంటే వీళ్ళందరినీ పరిశీలిస్తా ఉన్నాం. నాకు చాలామంది చెప్తారు, అన్న నువ్వు రా, అడిగి రా, ఈడికి రా అని. నేను రాను. ఎందుకు రాను అంటే వాళ్ళు బీసీ ఉద్యమ నిర్మాణం కోసం కాదు, బీసీ ఉద్యమాన్ని ఖతం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. అసలు మనకు సంబంధం లేనోడు వచ్చి ఇంకేమంటాడు, ఇంకా బీసీ లీడర్ అని తిడుతుంటాడు. వీడు వచ్చి వీనికి సంబంధమే లేదు, వీడు ఎవడో తెలియదు, వీడు వచ్చి బీసీ లీడర్ అని తిడుతూ ఉంటాడు. బీసీ లీడర్లను ఎవడన్నా అవమానపరిచినా, బీసీ కొట్టుకున్నామేమే తిట్టుకున్నామేమే, బీసీలమే కొట్టుకున్నామేమే తిట్టుకున్నామేమే, అధికారం పంచుకున్నామేమే. ఈ బీసీ లీడర్లను ఎరగా పెట్టుకొని బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూసేటువంటి ఏ ఒక్కరిని కూడా బీసీ ఉద్యమం వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోర్రి. మీ డ్రామాలు, మీ ఏషాలు, మీ లలిత కళలన్నీ తెలుసు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, బీసీ నాయకులారా, వివిధ రూపాల్లో మీ ప్రదర్శన నిరసన రూపంలో తెలియజేయండి. ఎక్కడున్నా ఈ మూమెంట్ అంతా జరగని, మనం ఏకమవ్వాల్సిన చోట ఖచ్చితంగా ఏకమవుదాం. ఈ మూమెంట్ జరగాలి. ఈ మూమెంట్లోకి అగ్రవర్ణం వాడు వచ్చి కూర్చుందంటే వాని ఎజెండా వేరే ఉంటాడు, వాడు వేరేటువంటి ప్రతినిధి అయి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇది క్లియర్గా ఈ మాట చెప్పాలనుకున్నాను నేను. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో అలజడి జరగాలి. ఆ అలజడికి ప్రతినిధులు వాళ్ళు కావాలని చూస్తారు, అగ్రవర్ణ పార్టీ కాదు. బీసీల అలజడికి బీసీలే నాయకత్వం వహించాలి, బీసీల ఉద్యమానికి బీసీలే నాయకత్వం వహించాలి. మొన్న నేను పాలమూరు యూనివర్సిటీకి పోయినా. పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులతో ముచ్చట పెట్టిన, ఏంది బీసీ ఉద్యమం ఏందని చెప్తే ఆ పిల్లలకు కూడా ఇంకా అక్కడ వరకు చేరనీయలే వీళ్ళెవరు ఉద్యమాన్ని. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, అన్ని టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులతోని ప్రశ్న మీది సమాధానం నాది అని మల్లన్నగా నేను అక్కడికి పోబోతా ఉన్నా. ఈ నెల 4వ తారీఖు ఎల్లుండి 4వ తారీఖు రోజు నల్లగొండలో సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఇంటలెక్చువల్ గ్రూప్. ఆ ఇంటలెక్చువల్ గ్రూప్ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నాం. దయచేసి బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, మీరు ఈ పరంపర చూసుకుంటూ వచ్చారు. నేను అధికార పార్టీలో ఉండి నా వర్గాలకు అన్యాయం జరుగుతుందనేటువంటి కుట్రను పసిగట్టి కులగణన పత్రాలను తగలబెట్టినా, నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినా, నా మీద హత్యాయత్నం చేసినా నేను
బీసీ ప్రజల వైపే నిలబడతానికి కరాఖండిగా గీత గీసిన ఇన్ని సంవత్సరాల నుంచి మనమో దిక్కు చెప్తూనే ఉన్నాం మన శత్రువు ఎవడో చెప్తూనే ఉన్నాము. మళ్ళా శత్రువే వచ్చి మన శిబిరంలో కూర్చొని మనకు ముచ్చట చెప్తా ఉంటే ఆహా ఎంత అద్భుతమైన మోసం ఇది. ఇంతకు మించిన మోసం ఉంటుందా? అందుకోసమే మన శత్రు దీక్షా శిబిరాల దగ్గరికో ఇంకో దగ్గరికో కూడా రాకూడదు. వాడు బీసీ వాడు కాదంటే కథమే, వాని ఎజెండా వేరే అయి ఉంటుంది. ప్యూర్గా బీసీల కోసం, బీసీల జాతుల కోసం, బీసీల అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం మనం చేసుకోవాల్సిందే. ఇక ఇతర వర్గాల నుంచి వచ్చేది అయ్యా మీరు మీ బతుకు తెరువు కోసం మేము అనేక ఉద్యమాలు చేసినాం కదా, మీరు కూడా మా కార్యక్రమం ఏదైతే ఉందో మా కార్యక్రమంలోకి రావాలంటే మీ ప్యూరిటీ నిరూపించుకోవాలి. అది చేయకుండా డ్రామాలు ఆడితే ఒప్పుకునేది లేదు. బరాబర్ బీసీ ప్రజలారా, ఇది మన ఉద్యమం. మళ్ళా పుట్టం గుర్తుపెట్టుకోర్రి. ఈసారి కాకపోతే ఇంకా ఏసారి కాదు, గుర్తుపెట్టుకోండి. మండల్ కమిషన్ ఉద్యమం టైంలో ఏం జరిగిందో మీరు గుర్తుపెట్టుకోర్రి. ఆ రోజు కూడా అగ్రవర్ణాలు ఒక్కటైపోయి ఎంత మోసం చేసినో మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్యూర్గా ఇప్పుడు జస్ట్ మనం నిరసన కానే ఉన్నాం, ఇంకా ఉద్యమం ప్రారంభించలేదు. ఈ నిరసన ఉద్యమంగా మారాలంటే ఆలోచన మన బీసీ వర్గాలకు చేరాలి ఏం జరిగిందనేది. ఆ చేరవేసే కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ విధంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ కుట్రదారులతోని కుతంత్రదారులతోటి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలని ఎత్తుగడలేస్తున్నటువంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉంటుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అసలు నేను ఇక్కడ పత్రాలు తగలబెట్టేప్పుడు ఏడున్నారా వీళ్ళంతా? నేను మిర్యాలగూడలో గర్జించినప్పుడు ఏడున్నారా? నేను వరంగల్లో సభ పెట్టినప్పుడు ఏడున్నారా? ఇప్పుడు మెల్లగా ఎంటర్ అవుతా ఉన్నారు. ఎక్కడ ఎంటర్ అయినా కూడా కానీ మీ లిమిటేషన్లో మీరు ఉండాలి. మీరు మాతానికి వచ్చి మైకులు పట్టుకొని మా నాయకులను తిట్టి నెవర్ జాంతానే గుర్తుపెట్టుకోండి. అడుగు కూడా పెట్టనీయం ఎక్కడ. మీరు తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం జరుగుతూ ఉంటే ఓ దిక్కు బీసీల ఉద్యమాన్ని బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని రెడ్డి గారు జీవో ఇస్తాడు. మళ్ళా రెడ్లే పోయి ఆపుతారు, మళ్ళా రెడ్లే వచ్చి దీక్షలు కూర్చుంటారు. వాహ్ ఏం తమాషా ఇది, ఏం డ్రామా. తస్మాత్ జాగ్రత్త బీసీ ప్రజలారా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్యూర్గా బీసీ ఉద్యమాన్ని భుజాల మీదకి ఎత్తుకుంది. ప్యూర్గా బీసీలను అధికారం వైపు తీసుకుపోవాలనుకుంటుంది. అందుకోసమే ఈ పోరాటం అత్యంత జాగ్రత్తగా ఆచి తూచి నా దగ్గరికి పంపిరు మనిషిని పంపించి మేము కలిసి పని చేస్తామంటే ద్రోహులను మేము దగ్గర రానియమని చెప్పేసాం క్లియర్గా. ద్రోహులు మా దగ్గరికి వద్దు, అయినా నువ్వు మా ఓడిగానే కాదు నీకు మాకేం సంబంధం అయిపో అని చెప్పాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.